హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. మనం సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం టీసీఎస్ కంపెనీకి సంబంధించిన చాలా డిస్టర్బింగ్ రివీల్ గురించి మాట్లాడుతున్నాం. చివరకు టాటా చైర్మన్ కూడా టీసీఎస్ నాసిక్ వివాదంపై స్పందించారు. గాయస్, మీకు ఈ స్టోరీ గురించి తెలియకపోతే నేను షార్ట్ గా చెప్తాను. బేసిక్ గా టీసీఎస్ నాసిక్ ఆఫీస్ నుంచి చాలా మంది ఉద్యోగులను తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆ ఆరోపణలలో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి వంటి విషయాలు ఉన్నాయి. ఒక విక్టిమ్ మాత్రమే కాదు, పలువురు బాధితులు బయటకు వచ్చారు. ఈ విషయం అధికారులకు తెలిసింది. ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన సీనియర్ పై ఫిర్యాదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. మొత్తం 9 మంది సిబ్బంది తమపై జరిగిన వేధింపు గురించి చెప్పడానికి పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు. కాగా 9 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అందులో లైంగికంగా అనుచితంగా తాకడం, అసభ్యకరంగా వ్యాఖ్యలు, స్టాకింగ్, మతపరమైన ఒత్తిడి వంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో 6 మహిళా అధికారులను ఉద్యోగులుగా ఆఫీస్ లోకి పంపారు. వారు అక్కడ పనిచేస్తూ ఆ కార్యకలాపాలను గమనించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉంది. ఆమె బాధితుల ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఒక అభియుక్తుడు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ అతను కూడా బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులకే మద్దతు ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ విషయం పై స్థాయికి చేరుకుంది. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ స్పందిస్తూ ఈ ఘటన చాలా ఆందోళనకరమైనది అండ్ బాధాకరమైనది అని చెప్పారు. ఇలాంటి దుర్వినియోగం మరియు బలవంతపు చర్యలపై జీరో టాలరెన్స్ పాలసీ ఉందని అండ్ నిజాలను వెలికి తీయడానికి సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పుడు మనం వరుడు మరియు వధువు గురించి జరిగిన చాలా విచిత్రమైన కథ గురించి మాట్లాడుకుందాం. పెళ్లి రోజు రాత్రి వధువు వరుడు దగ్గర నుండి 90 లక్షలు డిమాండ్ చేసింది. కాగా వధువు, నాకు ఈ డబ్బులు వచ్చేంత వరకు నేను నా ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యను, అలాగే ఎలాంటి శారీరక సంబంధం కూడా పెట్టుకోను అని చెప్పింది. ఇది విన్నాక వరుడు మరియు వరుడు కుటుంబం ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఈ డిమాండ్ ను తిరస్కరించగానే వధువు తన ఆభరణాలు తీసుకొని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. దీంతో ఏమవుతుంది? సహజంగానే 2 కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఫిజికల్ క్లాసెస్ కూడా జరిగింది. వరుడు కుటుంబం చెప్పినది ఏంటంటే వధువు కుటుంబం వరుడు ఇంటిపైకి దాడి చేయడానికి యత్నం చేశారు అండ్ పిఎన్జి గ్యాస్ పైప్లను చెదగొట్టడం వల్ల అటెంప్ట్ అసాల్ట్ కూడా క్రియేట్ చేశారు అని ఇరువైపుల వారు కేసులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరే గాయ్స్, ఇప్పుడు మనం ఒక కుటుంబానికి సంబంధించిన చాలా మిస్టీరియస్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఒక కుటుంబంలో లోకల్ డైరీ షాప్ నుంచి దోశ బ్యాటర్ కొనుగోలు చేసి దోశలు తిన్నారు. కానీ తిన్న కొద్దిసేపటికి వారి శరీరంపై నెగిటివ్ ప్రభావం కనిపించింది. అందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వారు 2 కుమార్తెలు, ఒక 3 నెలల పాప మరియు 4 సంవత్సరాల బాలిక ఇద్దరు మరణించారు. అయితే తల్లిదండ్రులు బతికే ఉన్నారు. ఈ కేసు అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే వారి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అల్యూమినియం ఫాస్ఫేట్ అంటే ఒక పాయిజన్ గుర్తించబడింది. విచారణ సమయంలో డైరీ యజమాని అదే రోజు నేను 100 మంది కస్టమర్లకు ఈ బ్యాటర్ అమ్మాను అని అండ్ వాళ్లకు ఏమీ కాలేదు అని, ఈ కుటుంబానికి ఎలా ప్రభావం చూపింది అని చెప్పాడు. కాగా తర్వాత పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆ పిల్లల తల్లి డైరీలో స్పష్టంగా రాసి ఉంది ఏంటంటే తనకు ఒక కొడుకు కావాలి, నాకు కొడుకు కలిగితే నేను ఆలయానికి వస్తాను అని. ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా వచ్చింది. 3 నెలల పాపకు ఎవరైనా దోశ ఇస్తారా అని. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని కూడా ఒకసారి ఈ వీడియో అయిపోయాక చూడండి. సరే, మరి మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రాకేష్ బేడి గురించి మాట్లాడుకుందాం. దురంధర్ సినిమా నటుడు రాకేష్ బేడి ఇలా చెప్పారు, ఒక పాకిస్తానీ రాజకీయ నాయకుడు తనపై కేసు వేయబోతున్నాడు అని. అవును గాయస్, ఈ పాకిస్తానీ పొలిటీషియన్ పేరు నబిల్ కాబుల్. దురంధర్ సినిమా వచ్చినప్పటి నుంచి దురంధర్ లో రాకేష్ బేడి చేసిన క్యారెక్టర్ తన మీద ఆధారపడి ఉందని ఆయన క్లెయిమ్స్ చేస్తున్నారు. దీనిపై రాకేష్ బేడి మాట్లాడుతూ, మొదటి భాగం వచ్చినప్పుడు నబిల్ నా మీద కేసు వేయాలని అనుకున్నారు, కానీ ఈ సీక్వెల్ తర్వాత ఆయనకు నా మీద ఇష్టం పెరిగింది అని చెప్పారు. మేమిద్దరం ఒకరిని ఒకరు కొంతవరకు పోలి ఉంటాం, కానీ అందువలనే నేను ఆయన్ను ఇంపర్సెట్ చేశానని ఆయన అనుకున్నారని. బట్ నేను ఆయన్ని ఎప్పుడూ కాపీ
తప్పి చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు మనం పాకిస్తాన్ మీడియా చేసిన ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. ఆశా భోస్లే గారి డెత్ న్యూస్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ మీడియా ఆమె పాటలను ప్లే చేయడం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ లో ఇండియన్ పాటలు మరియు ఇండియన్ మీడియా పై బ్యాన్ ఉంది. కాగా ఇప్పుడు పాకిస్తాన్ అధికారులు వారిపై నోటీసులు జారీ చేస్తూ మీరు ఇలా ఎలా చేశారు, ఇండియన్ ఆర్టిస్టుల పాటలను ఎలా ప్లే చేశారు అండ్ ఇది కఠినంగా నిషేధించబడింది, మీరు పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లారు అని చెప్పారు. సరే గాయస్, మనం ఇప్పుడు ఒక షాకింగ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతుంది. ఆమె వెనుక ఆమె ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. కాగా ఈ ఘటన చాలా భయంకరంగా జరిగింది. ఈ క్లిప్ లో మీరు కూడా చూడొచ్చు. ఆ బైకర్ అమ్మాయి మరియు ఆమె ఫ్రెండ్ ఇద్దరు చాలా డిస్ట్రాక్ట్ గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి ప్రొటెక్టివ్ గేర్ కూడా ధరించలేదు. అధికారుల ప్రకారం ఆ సమయంలో బైక్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉందని అకస్మాత్తుగా గర్ల్ రైడర్ బ్యాలెన్స్ కోల్పోయి దీంతో వాళ్ళు బలంగా డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తర్వాత వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ అమ్మాయి హాస్పిటల్ చేరుకునేసరికి మృతి చెందినట్లుగా ప్రకటించారు. వెనుక కూర్చున్న ఆమె ఫ్రెండ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గైస్, ప్లీజ్ వేర్ హెల్మెట్స్ అండ్ రోడ్ పైన పేషెన్స్ గా స్లోగా వెళ్ళండి. సరే, మనం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గాడ్ కాంప్లెక్స్ గురించి మాట్లాడుకుందాం. డొనాల్డ్ ట్రంప్ తన ఫోటో ఒకటి తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అందులో ఆయన జీసస్ క్రైస్ట్ లా కనిపించేలా ఉంది. నిజంగా ఆయన ఇప్పుడు తానే దేవుడు అని భావిస్తున్నారా అని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. మీడియా కూడా దీనిపై ఆయన్ను ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం ఇలా ఇచ్చారు: అవును, నేను ఆ ఫోటోను పోస్ట్ చేశాను, కానీ అది నేను డాక్టర్ లా కనిపిస్తున్నాను అని అనిపించింది. అలాగే అది రెడ్ క్రాస్ కు సంబంధించింది అని చెప్పారు. ప్రజలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు అని, నేను దేవుడిగా నన్ను చూపిస్తున్నారు అని చెప్పడం ఫేక్ న్యూస్ అని అన్నారు. అయితే వచ్చిన విమర్శల తర్వాత ఆయన ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. సరే, ఇప్పుడు మనం GTA రాక్స్టార్ గేమ్స్ వర్సెస్ హ్యాకర్స్ మధ్య జరిగిన పెద్ద గొడవ గురించి మాట్లాడుకుందాం. హ్యాకర్స్ రాక్స్టార్ గేమ్స్ ను బెదిరిస్తూ మా దగ్గర మీ కాన్ఫిడెన్షియల్ డేటా ఉంది అని, డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తాము అని చెప్పారు. ఇంకా అవును గాయస్, వీళ్ళు నిజంగానే ఆ డేటాను లీక్ చేశారు. కొన్ని రోజుల క్రితం వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఏప్రిల్ 14th వరకు డబ్బులు ఇవ్వాలి అని. రాక్ స్టార్ కూడా వాళ్లకు ఒక లిమిటెడ్ డేటా బ్రీచ్ జరిగింది అని ఒప్పుకున్నారు. హ్యాకర్స్ కి డబ్బు ఇవ్వమని స్పష్టంగా చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా. ఆ తర్వాత ఏమైందంటే హ్యాకర్స్ ఆ సమాచారం మొత్తాన్ని లీక్ చేశారు. అయితే ఇది చాలా పెద్ద సెన్సిటివ్ లీక్ ఏం కాకపోయినా GTA 6 గురించి పెద్దగా ఏమీ బయటకు రాలేదు. కానీ వారి ఫైనాన్షియల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే GTA ఆన్లైన్ ద్వారా రాక్స్టార్ గేమ్స్ ఎంత సంపాదిస్తున్నారు అని. వారు రోజుకి సగటున $1.3 మిలియన్ సంపాదిస్తున్నారు. అంటే సంవత్సరానికి దాదాపుగా $500 మిలియన్. ఇది వారి మరో గేమ్ రెడ్ డెడ్ రెడెంప్షన్ ఆన్లైన్ గేమ్ తో పోలిస్తే చాలా ఎక్కువ. అది సంవత్సరానికి కేవలం 26.4 మిలియన్ మాత్రమే సంపాదిస్తుంది. మరి వాళ్లకు ఎక్కువగా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో తెలుసా? ఎక్కువ రెవెన్యూ PS5 నుండి వస్తుంది, దాదాపు $4.5 మిలియన్. అండ్ అలాగే PC నుండి $2,64,000 మాత్రమే వస్తుంది. అంతేకాదు గాయస్, GTA ఆన్లైన్ లో షార్క్ కార్డ్స్ ద్వారా రాక్ స్టార్ గేమ్స్ మొత్తం మీద $5 బిలియన్ వరకు సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. సరే గాయస్, ఇప్పుడు మనం ఒక చాలా హార్ట్ వార్మింగ్ వైరల్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఒక మహిళ వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అకస్మాత్తుగా తన చాలా కాలంగా కనిపించని అన్నను ఒక భిక్షగాడిగా గుర్తించింది. అవును గాయస్, ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు ఒక్కొక్క మరియు తమ్ముడి మధ్య జరిగిన భావోద్వేగ క్షణం. ఈ తమ్ముడు 5 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయాడు. చివరకు ఇప్పుడు కుటుంబంతో తిరిగి కలుసుకున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. మరి బాయ్.